బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి శ్రీలంక సమీపన కేంద్రీకృతమైంది. ఇది మరింత ముందుకు కదిలే అవకాశాలున్నాయి. పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ తమిళనాడు వైపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ దశలో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే సహజంగా చూసుకుంటే ఋతుపవనాల ప్రభావం వల్ల ఈ రకంగా వాయుగుండాలు అల్పపీడనాలు కొన్ని సందర్భాల్లో తుఫాన్లు ఏర్పడతాయి. కానీ ఇవన్నీ కూడా కేవలం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకే ఉండే అవకాశం ఉంటుంది. కానీ అరుదుగా ఇది వాయుగుండం ఇప్పుడు జనవరి నెలలో ఏర్పడుతుంది. వాతావరణ శాఖ అంచనాలు బట్టి దాదాపుగా 155 సంవత్సరాల తర్వాత ఈ రకంగా జనవరి నెలలో ఒక వాయుగుండం ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది చాలా అరుదుగా ఉండే పరిస్థితి ఉంది. 1871 ప్రాంతంలో ఈ రకంగా గతంలో ఈ రకమైన వాయుగుండం ఏర్పడి తుఫానుగా కూడా మారిన పరిస్థితి. అయితే తాజా అంచనాలు బట్టి దీని ప్రభావం ఏపీపై అంతగా లేనప్పటికీ కూడా రాయలసీమ జిల్లాల్లో మాత్రం శుక్ర శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు నెల్లూరుతో పాటు అన్నమయ్య జిల్లాలోని కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రస్తుతానికి ఇది తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే దిశ గమనం బట్టి ఇది తుఫానుగా కూడా మారే సూచనలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే శుక్రవారం నాటికి ఇది తుఫానుగా బలపడుతుందా లేక తీవ్ర వాయుగుండంగా తీరాన్ని తాకుతుందా అనే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ జనవరి నెలలో పండగ ముందు దీని ప్రభావం వల్ల తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే సమీపనున్న రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.